హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఫ్రీ. సమ్మర్ వస్తుంది కాబట్టి మీకు నేను బాడీ వాష్ అయితే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్లో స్వెట్టింగ్ స్మెల్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఫ్రాగ్రెన్స్ అనేది కొంచెం బెస్ట్ రావాలంటే సోప్స్ కంటే కూడా బాడీ వాష్ అయితే ది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ నేను మీకు ఒక 2 బాడీ వాషెస్ అయితే సజెస్ట్ చేస్తాను. ఒకటైతే అఫోర్డబుల్ ప్రైస్లోనే, ఇంకోటి ఏంటంటే కొంచెం కాస్ట్ పడుతుంది కానీ బాగుంటుంది అనమాట. లెట్స్ గో టు వీడియో. అండ్ దిస్ ఒకటి పియర్స్ అండ్ బాడీ వైజ్ అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పాను కదా, అది పియర్స్. అండ్ బాడీ వైజ్ అనమాట, కాస్ట్ అని చెప్పాను కదా, అది బాడీ వైజ్. పియర్స్ వచ్చేసి మనకి 250 ml 140 రూపీస్ పడుతుంది. బాడీ వైజ్ వచ్చేసి 375 ml మనకి 360 పడుతుంది అనమాట. బాడీ వాష్ ఈజ్ అన్ ఎక్సలెంట్ చాయిస్ ఈ సమ్మర్కి. ఫస్ట్ పియర్స్, ఇది స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది అండ్ డివీ కంప్లెక్షన్ కూడా ఇస్తుంది అనమాట. ఫ్రాగ్రెన్స్ ఆల్సో ఫ్రీ బాగుంటుంది. అండ్ వచ్చేసి బాడీ వైజ్ ఈ సమ్మర్కి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేనైతే మాత్రం బాడీ వైజ్ అనేది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే డీప్ క్లెన్సింగ్ ఇస్తుంది స్కిన్కి అండ్ స్కిన్ ఫీలింగ్ కూడా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. అండ్ స్ట్రాబెర్రీ లెగ్స్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే చాలామంది వ్యాక్సిన్ చేయించకుండా ఇంట్లోనే లేజర్స్తో పౌడర్స్తో రిమూవ్ చేసేస్తుంటారు పెయిన్లెస్ అని చెప్పి. అటువంటప్పుడు ఏంటంటే లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ స్ట్రాబెర్రీ లెగ్స్ లాగా గుల్లలుగా తగులుతుంటాయి. ఈ బాడీ వాష్ యూస్ చేసిన తర్వాత ఏంటి అంటే అవి కూడా కొంచెం తగ్గుతున్నాయి అన్నమాట. సో ఈ సమ్మర్కి బాడీ వాష్ అనేది అయితే ది బెస్ట్ అని అయితే చెప్తాను. కాకపోతే ఈ బాడీ వైజ్ ఏంటంటే ఎంత ఎక్కువ వాటర్ వేసినా జుట్టుగా తగులుతుంటుంది అనమాట. ఆల్రెడీ స్నో అంతా వెళ్ళిపోయి ఉంటుంది, కానీ మన ఫీలింగ్ ఏంటంటే జుట్టుగా తగులుతుంది అని అనిపిస్తుంది అనమాట. పియర్స్ అయితే వింటర్లో ది బెస్ట్ అని చెప్తాను, సమ్మర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ డ్రై స్కిన్ ఉండే వాళ్ళకైతే బాడీ వైజ్ బెటర్. కొంచెం ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి ఏంటంటే పియర్స్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. గో ఫర్ ఇట్.